స్మార్ట్ ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్ల వాడకం పెరిగిపోయింది. ఎంతలా అంటే అవి లేకుంటే పనులే జరగవు అనేంతలా పెరిగింది. ఇక ఫోన్లు అయితే ప్రతి ఒక్కరి చేతిలోకి వచ్చేసాయి. అయితే టెక్నాలజీ పెరిగాక హ్యాకర్లు కూడా పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో కొన్ని లింక్స్ వస్తున్నాయి. వాటిని తెలియకుండా చాలామంది క్లిక్ చేస్తారు. దాంతో అంతా మాయం. ఇలా చేయడం వల్ల మన డేటా హ్యాక్ అవుతుంది. ప్రస్తుతం నైక్రోట్రీజన్ అనే వైరస్ వచ్చింది. ఇది ఆండ్రాయిడ్ యూజర్లను టార్గెట్ చేస్తుంది. అన్అఫీషియల్గా ఈ యాప్స్, గేమ్స్ డౌన్లోడ్ చేస్తే ఈ వైరస్ ఫోన్లోకి వస్తుంది. కొంతమంది ఫీచర్లు బాగున్నాయని గూగుల్ ప్లే స్టోర్ లేదా గూగుల్ నుంచి కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ని డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. ఈ యాప్స్ చాలా డేంజర్. మన డేటాని యాక్సెస్ చేస్తాయి. ఇలాంటి యాప్ల నుంచే ఈ నైక్రోట్రోజన్ వైరస్ మొబైల్లోకి వ్యాపిస్తుంది. ఈ ప్రమాదకరమైన వైరస్తో మీకు తెలియకుండానే మీ డేటా, బ్యాంక్ వివరాలు అన్నీ హ్యాక్ చేసేస్తారు. దీంతో మీ బ్యాంక్ అకౌంట్లోని డబ్బులన్నీ మాయమైపోతాయి. ఇక ఈ వైరస్ని గుర్తించడం ఎలాగో తెలుసుకుందాం. ఈ వైరస్ని మీ ఫోన్లో కొన్ని అన్వాంటెడ్ యాడ్స్ని చూపిస్తుంది. ముఖ్యంగా 2 యాప్స్ ద్వారా ఈ వైరస్ ఆండ్రాయిడ్ ఫోన్లు, ట్యాబుల్లోకి వ్యాపిస్తున్నాయి. అవే వూటా కెమెరా, మ్యాక్స్ బ్రౌజర్. ఒకవేళ మీ ఫోన్లో ఈ యాప్స్ ఉంటే ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ చేయండి. ఎందుకంటే ఈ 2 యాప్స్ నైక్రోట్రోజన్ వైరస్ని చాలా ఈజీగా స్ప్రెడ్ చేస్తున్నాయి. వూటా కెమెరా యాప్ని చాలామంది వాడుతున్నారు. దీన్ని ఇప్పటికే 1 కోటి మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. కానీ ఈ యాప్లోనే ప్రమాదకరమైన నైక్రో వైరస్ ఉంది. అలాగే మ్యాక్స్ బ్రౌజర్ కూడా 1,00,000 మందికి పైగా వాడుతున్నారు. కాబట్టి ఈ యాప్స్ కూడా ఖచ్చితంగా డిలీట్ చేయండి. అయితే ఈ వైరస్ని గురించి వీటిని గూగుల్ ప్లే స్టోర్ తొలగించింది. ఇలాంటి యాప్స్ గూగుల్ ప్లేలో ఎన్నో ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసే ముందు చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలాంటి యాప్స్ ఎక్కువ యాడ్స్ కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని గుర్తించి డౌన్లోడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా తెలియని వ్యక్తులు పంపే యాప్స్ డౌన్లోడ్ చేయకూడదు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఫోన్లో ఒక మంచి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ ప్లస్ వాట్సాప్, మైక్రోక్రాఫ్ట్ వంటి యాప్లు అన్అఫీషియల్ వెర్షన్లో కూడా ఈ వైరస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి యాప్స్ని గూగుల్ ప్లే స్టోర్ తప్ప వేరే ఏ ప్లాట్ఫామ్లో డౌన్లోడ్ చేసుకోకూడదు. కాబట్టి మీ ఫోన్లో కూడా ఇలాంటి యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలపండి.